నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ చిన్నారంలో రైతులతో సమావేశమైన హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్న న్యాయమూర్తి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2K రన్ పలు ఏరియాలో వేడుకల నిర్వహణ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి సన్న వడ్లు కొంటున్న దళారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆందోళన కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్లో కెమికల్ వ్యర్థాలు కలకలం లారీలో తీసుకువచ్చి మూసిలో వదులుతుండటంతో అడ్డుకున్న స్థానికులు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడ మ్యాన్ హోల్ నుండి ఎరుపు రంగు నీరు ప్రవహించడంతో భయాందోళనకు గురైన ప్రజలు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయని భారతదేశానికి అన్నం పెట్టే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని ప్రభుత్వం స్పందించి శాస్త్రీయమైన పద్ధతిలో మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న సమావేశానికి రైతులు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పంటకు కూడా నష్టాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనికి అగ్రికల్చర్ అధికారులు మిగతా వాళ్ళు తగిన శ్రద్ధ చూపించి రైతులకు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కల్తీ విత్తనాలను ప్రభుత్వం నిరోధించాలా, ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారో అక్కడే ఆ కల్తీని ఆపే ప్రయత్నం చేయాలా, కల్తీ వ్యాపారస్తుల్ని కఠినంగా శిక్షించాలా, కల్తీ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏజెన్సీలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కలెక్టర్ వీళ్ళు ముందుకుండి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలా. దానికి సాయిల్ టెస్ట్ చేయడం కానీ విత్తనాల టెస్ట్ చేయడం కానీ అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని రైతులకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రకారమైనటువంటి మా డిమాండ్స్ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలా. అదేవిధంగా వ్యవసాయ రంగం చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కూడా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. సమస్యల గురించి మొత్తం రైతులు అన్ని రైతు సంఘాలను అందరినీ కూడా ఐక్యపరచాలని ఉద్దేశం చేత రైతు సంక్షేమ సమితిది డిసెంబర్ 1 రోజు హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేసి మేము ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ఎటువంటి రైతాంగ ఉద్యమాలు నిర్మించాలా, ఎలాంటి కార్యక్రమాలు ఇలా జరుగుతుంది. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సభలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ప్రారంభించిన ఈ ర్యాలీ పట్టణంలోని ముఖ్య కూడళ్ల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అది కాస్త 18 సంవత్సరాలకు సవరింపబడి ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఎలాంటి జాతి మత వర్గ విభేద లేకుండా అందరూ కూడా ఓటు హక్కును పొంది ఓటుని సద్వినియోగం చేసుకొని ప్రతి ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటుకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అందరూ నమోదు చేసుకోవాలని ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ 2K రన్ ర్యాలీని నిర్వహించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ఓటరుగా నమోదయ్యి మన పూర్తిగా సామరస్యపూర్వకంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కనుక రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, బాబాసాహెబ్ అన్ని వర్గాల వారు రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ మూలంగానే అందరికీ సమన్యాయం జరిగిన విద్యా ఉద్యోగ అవకాశాలు సమంగా అందుతున్నాయి. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకై మనమంతా ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన సన్మార్గంలో మనం నడిచి వారి ఆశయాల కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మ నారాయణ, చిప్పకుర్తి నారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, తోగేరి కాంతన్న, దొంత నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు బైరం లింగన్న, పట్టణ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకపోతే ఈరోజు మన అందరం హీనులుగా మిగిలిపోయే వాళ్ళం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా యావత్ భారతదేశ ప్రజలు ఏనాడు చిన్న చూపు చూడవద్దని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి ఇలా మన దేశానికి అందించిన ఘనుడు, మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని చెప్పి మరొక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నవిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని మనము ప్రభుత్వ పరంగా అధికారికంగా మరి ఎక్కడా జరిపినట్టుగా కనబడతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మండల టౌన్ కమిటీ ద్వారా వారికి విన్నవిస్తున్నాను. భారత రాజ్యాంగం చేసినటువంటి దాని ప్రకారంగానే ప్రజలకు అన్ని విధాల ఫలాలు అందుతున్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఒక తాటిపైకి వస్తే ఇంకా రాజకీయ ఫలాలు కావచ్చు, అన్ని విధాలుగా ఎవరికి వచ్చేటటువంటి హక్కులు, ఎవరికి వచ్చేటటువంటి కోట ప్రకారంగా వాళ్ళు అందరూ ముందుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఒక వేదికపైకి వచ్చి రాజకీయ ఫలాలన్నీ పొందాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. కాగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలందరూ జీవనం సాగించడానికి అన్ని హక్కులను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని, ధనిక పేద తేడాలు ఉన్న దాని గురించి గ్రహించి దేశంలోని రాజ్యాంగం గురించి వివరించిన మహానీయుడు అంబేద్కర్ అని వారు అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచించిన రోజు ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే రోజు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో అనుసరించి మన భారత రాజ్యాంగం రూపించడం జరిగింది. ప్రజలు క్రమబద్ధీకరణలో సుఖ సంతోషాలతో ఒక పద్ధతిలో బతకాలనే ఒక ఆలోచన విధానంతో అటు బడుగిన వర్గాలను కూడా సమానత స్థాయిలో తీసుకురావాలనే ఒక బాబాసాహెబ్ యొక్క కళలను మనం అందరం నెరవేర్చాలని మనం కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత దళిత మైనార్టీ బీసీల మీద ఉందని మనం చట్టసభలలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యారంగాల్లో కానీ మరి ప్రజలంతా వినియోగించుకొని ఆ యొక్క రాజ్యాంగానికి రక్షణ ఉంటున్నారు కాబట్టి మనం అందరం కూడా సుఖశాంతాలతో జీవించగలుగుతున్నాం. మరి దేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క హక్కులను మనం అతిక్రమించకుండా చట్టాలకు లోబడి ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం జీవించి వారి యొక్క నాయకత్వాన్ని మనం ఇంకా ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా మనమంతా ఇదే విధంగా ఉండాలని మనవి చేస్తూ మరి జన్నారం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మనం ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ, కుల సంఘాల నాయకులందరూ హాజరై వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లక్షర్పేట గుండపెద్ద కాశయ్య ఆర్యవైశ్య భవనంలో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన వారికి లక్షర్పేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి ఆర్యవైశ్యుడు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన మహాసభ అధ్యక్షులు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లకు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిరుపేద ఆర్యవైశ్యులను గురించి తప్పనిసరి ఆదుకుంటానని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండ బుచ్చన్న, రాష్ట్ర ఆవోప నాయకులు గుండ ప్రభాకర్, జనరూపం ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వజ్జల రాజమౌళి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం రమేష్, పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నల్మ శ్రీనివాస్, కోశాధికారి నరేంద్ర రమేష్, యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్,
మంచిర్యాల ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం, కోశాధికారి కౌటరపు సత్యనారాయణ, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సాహితీ, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుకురి రాజ్ కుమార్, కోశాధికారి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు వజ్జల శ్రీనివాస్, చింతల రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎంత మంచి టీం దొరికిందంటే నాకు అసలు నాకు మా సెక్రటరీ గారు వైకుంఠం గారు కౌటర్ సత్యనారాయణ గారు నేను రైస్పిల్లలే వాళ్ళిద్దరు రైస్పిల్లలే ముగ్గురు రైస్పిల్లలంటే దేనికి కూడా ఎక్కడ కాదు. ప్రతి ఒక్క కార్యక్రమంలో నాకు చేరువాళ్ళు ప్రతి దాన్ని కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ చేరువాళ్ళు కార్యక్రమం సక్సెస్ చేస్తారని చెప్పి వాళ్ళు ముందు చెప్పారు. నాకు నమ్మకం ఉందని. అదేవిధంగా యువకుడు బాల సంతోష్ కూడా పెళ్ళి అతను ఏ కార్యక్రమం ఎప్పుడైనా కానీ చేసి అంకులేని కార్యక్రమం చేద్దామని అంటానికి కూడా ముందుకు వస్తుంటే ఆయన కూడా కార్యక్రమం చేసిన ఆయన కూడా ముందున్నారు. వార్తను బట్టి వేరు గారు కానీ ఎక్కడికి వచ్చినా ఫస్ట్ టైం వాళ్ళు ముందున్నారు. కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తానని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో ఏ కార్యక్రమం తీసుకుంటారని చెప్పి నేను పూర్తిగా రాజకీయంలో కూడా పాల్గొన్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి రాజకీయం అంటే ఒకటి కాదు, అందరి కూడా సమానం లేకుండా అన్ని కులాలకు సహకారం చేసేటువంటి సందర్భం ఏదైతే మనకు మంచి రావాలంటే బీద వల్ల అనేది పురాతన ఏ కులమైన ముందు మా కులం. ఎందుకంటే మన కులంలో కూడా చాలా బీద వాళ్ళు ఏదైనా చిన్న హాస్పిటల్ కావాలంటే కూడా లక్షలతో ఉన్నటువంటి సందర్భం. మన ఇక్కడ సంఘాలు అనే ఆలోచన మీద పోతే మండల సంఘం కానీ మన టౌన్ ఆరోగ్య సంఘం కానీ మెడికల్ సంఘం కానీ మనకు ఒక చరిత్ర ఉన్నది. హెల్త్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ఆషాఢ మాసం వనభోజనాలు కానీ ఈనాడు చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దళారుల చేతికి సన్నవడ్లు చేరుతున్నాయి. సెంటర్లోకి నేరుగా వెళ్లి సన్నవడ్లు కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు. జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలల గట్టు మల్లన్న ఆలయంలో విగ్రహం పునఃప్రతిష్ఠాపన చేశానని హామీ ఇచ్చిన ఈవో కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఆలయంలో దుండగుల దుశ్చర్యల వల్ల శివలింగం ధ్వంసమైందని వారు పేర్కొన్నారు. ఆలయ పూజారి ఈవో అందుబాటులో ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు. లక్షల రూపాయల ఆదాయం ఉన్న పర్యవేక్షణ శూన్యమని వారు మండిపడ్డారు. ఆలయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైన విజయాలు సాధించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మారం అర్పితిరెడ్డి పేర్కొన్నారు. కాగా రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైన విజయాలు సాధించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మారం అర్పితారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా వ్యాప్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ దేవరాజు, మాధవన్, పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులు పాల్గొన్నారు. వెళ్ళొచ్చు, స్వాతంత్రంగా ఎంజాయ్ చేయొచ్చు, ఒకరు ఇబ్బంది పెట్టకుండా. కానీ మీ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ఆపితే ఏం చేయాలి అది కూడా రాజ్యాంగంలో చెప్తుంది. మన ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేసినా, ఇబ్బంది పెట్టినా దాన్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ ఆర్టికల్ 226 మన రాజ్యాంగంలో ఉంది. హైకోర్టు ఇన్వోక్ చేయాలి. మన బాధ కలిగితే మన పేరెంట్స్ చెప్పుకుంటామా? అట్లే మన ప్రాథమిక హక్కులకి ఇబ్బంది కలిగించే, భంగం కలిగే విధంగా ఎవరైనా పాల్పడినా వ్యవసాయ రంగాన్ని కార్పొరైజేషన్ చేయడానికి తీసుకువచ్చిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా వ్యవసాయ రంగాన్ని కార్పొరైజేషన్ చేయడానికి తీసుకొచ్చిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం దేశంలో సహజ సంపదలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు వ్యక్తుల ఆస్తులుగా మార్చేందుకు కార్మిక చట్ట సవరణ చేస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేసిన కుటిల ఆలోచనలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ పంట మీద హక్కు లేకుండా చేసేటటువంటి నల్ల చట్టాలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
దీనికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ బీజేపీ అవలంబిస్తున్న చట్టాలకు సవరణలు వ్యతిరేకించు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ఎవరి చేతుల్లో ఉంది? నిన్నగాక మొన్న ఈ దేశంలో అంగరంగ వైభవంగా జరిగినటువంటి వివాహ వేడుక, కేవలం ఒక వివాహ వేడుకలో 5,000 నుండి 10,000 కోట్ల రూపాయలు ఎలా బహిరంగంగా ప్రకటించినారు. మీరు ప్రకటించని సంపద ఇంకెంత ఖర్చు పెట్టినారు అంటే వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు ఒక వివాహ వేడుక ఖర్చు పెడితే దేశంలో ఉన్నటువంటి డబ్బంతా మీ దగ్గర మూలుగుతా ఉన్నది, నల్లధనం మూలుగుతా ఉన్నది. ఆ నల్లధనాన్ని వెలికి తీసి కార్మిక వర్గానికి హక్కులు పుట్టే విధంగా చూడాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా రైతు సంఘాలుగా రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదయ్యాలో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాదు రైతులు ఏదైతే C+2 50% ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారో దాన్ని అమలు చేయట్లేదు. అంతేకాదు కార్మిక సంఘాలు కొట్లాడి సాధించుకున్న చట్టాలను కూడా ఈ రోజు 4 కోళ్లుగా మార్చేసి కార్మిక రంగాన్ని నట్టేయడం ఉంచడానికి సంసిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రైవేట్ వాళ్లకు హస్తగతం పలుకుతూ ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. మేమంటున్నాం, ఇప్పటికైనా మీరు రైతాంగాన్ని కార్మిక లోకానికి కానీ ఖచ్చితంగా మీరు న్యాయం చేయడం లేదా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. మీరు తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈ రోజు మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దళిత జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలాల గట్టు మల్లన్న ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠాపన చేస్తామని ఈవో హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు. జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలాల గట్టు మల్లన్న ఆలయంలో విగ్రహం పునఃప్రతిష్ఠాపన చేస్తానని హామీ ఇచ్చిన ఈవో కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఆలయంలో దుండగుల దుశ్చర్యల వల్ల శివలింగం ధ్వంసమైందని వారు పేర్కొన్నారు. ఆలయ పూజారి ఈవో అందుబాటులో ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు. లక్షల రూపాయల ఆదాయం ఉన్న పర్యవేక్షణ శూన్యమని వారు మండిపడ్డారు. ఆలయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి మరి ఏం చేస్తాడు? ఇంత హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే విధంగా ఇటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి ఈవో గారు, మరి మీరు ఎందుకు ఈవో ఇక్కడ ఆలయానికి మీరు ఈవోగా నిర్వహిస్తున్నారు? ఇంతమంది ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు ఇక్కడ నువ్వు విధులు నిర్వహించడం కంటే వేరే కాడికి వెళ్ళండి. మీకు ఇక్కడ అనుకూలం ఉంటే అక్కడికి వెళ్ళండి. మరి ఇక్కడ ఈ ఆలయానికి సంవత్సరానికి 50 లక్షల ఆదాయం వస్తే ఏం చేద్దామని ఆలోచన చేయకుండా నువ్వు ఇష్టరీతిన నువ్వు లెక్క చేయకుండా ఆలయానికి సంబంధించిన గేటు లేదు. ఇక్కడ గేటు లేకుండా మరి గేటు లేకుండా నువ్వు ఇప్పుడు ఏమన్నా దానికి ఏమైనా ఫండ్ తీసుకొచ్చి చేపించే ప్రయత్నం చేయాలి. ఆ కుక్కలు అన్ని లోపలికి వెళ్ళేసి అంగడంగడి చేస్తున్నాయి. మరి ఇంత పవిత్రమైన టెంపుల్కు నువ్వేం వసతులు చేసినావు, ఏం చేస్తావు అనేది నువ్వు ఒకసారి గ్రామ సమక్షంలో మీటింగ్ పెడితే నీకు ప్రతి ఒక్క గ్రామ పెద్దల మనుషులు అందరూ కూడా సలహాలు ఇస్తారు. నువ్వేం చేస్తాను అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఒకసారి గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెట్టి ఈ ఆలయం కోసం ఏం చేస్తున్నావు, ఇక్కడ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ ఆలయం ఎవరి కష్టంలో నడుస్తుంది, నువ్వు అక్కడ మంచిర్యాలలో ఉంటున్నావు, మరి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది నువ్వు ఎప్పుడో ఒకసారి రావడం పోవడం తప్ప నీకు ఇక్కడ ఆలయ పరిస్థితులు అనేది నీకు అవసరం లేదు. నాకు ఒకసారి చెప్తున్నా యువ గారు, పలుమార్లు మీకు చెప్పినాం ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది, భజన భక్తులు ఉన్నారని చెప్తే నిర్లక్ష్యంగా చులకనగా ఈలేం భజన అనేది నీకు చులకన అనిపిస్తుంది. భక్తి భావం అన్నతో చాలా మంది భక్తి భావంతో వాళ్ళు స్నానం చేసి మరి ఒక్క పొద్దుతో ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమం నిర్వహిస్తారు. దాన్ని గ్రహించకుండా నువ్వు ఇష్టరీతిన ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఆలయాన్ని అపవిత్రం చేసే పని చేస్తున్నావు తప్ప నువ్వు ఎవరో మాటలు పట్టుకొని ఇవాళ నువ్వు చేస్తే ఇవాళ నువ్వు బదలవుతున్న యువ గారు, నువ్వు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారని కాదు, నువ్వు చేసేది చాలా తప్పు. ఇటువంటి నిర్వహణ చేస్తే డీసీ గారికి కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఉంటూ లేకపోతే వేరే కాడ చేసుకో, కానీ మమ్మల్ని ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇవాళ ఆదాయానికి నువ్వు పరిమితం అవుతుంటే ఇక్కడ ఎవరు కూడా సహించరు. నువ్వు పలుమార్లు చాలా సార్లు చెప్పినాం, రిక్వెస్ట్ అడిగినాం, సార్ ఇక్కడ ఆలయానికి బాక్సులు కొనియండి సార్ అంటే కార్తీక మాసం కొనిస్తా అన్నాడు. అక్కడ గుట్ట మీద అది ఆ లింగం కూడా ఇబ్బందిగా అట్లా జరిగితే దాని గురించి కూడా కార్తీక మాసంలో పూజ నిర్వహిస్తా అని చెప్పిండు. అదే అయిపోయింది. మళ్ళా తర్వాత ఇది భజన కార్యక్రమం సంబంధించింది ఆంపిల్ బాక్స్ బయట పెట్టమని అంటే అది పెట్టలేదు. ఇష్టరీతిన నువ్వు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా డీసీ గారికి కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఇట్లా చేస్తే ఏం చేస్తారని అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా ఈసారి చేస్తాం చాలాసార్లు. ఎందుకంటే పోనీ అని చాలాసార్లు సరే ఆయన ఒక ఉద్యోగి సరే కానీ అని చాలాసార్లు ఓపిక పట్టినా కానీ ఓపిక పట్టే పరిస్థితి లేదు. నువ్వు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మేము చాలా భజన భక్తులు అందరం కూడా
బాధపడుతున్నారు. ఎందుకంటే ఆలయం తలుపులు మూసేసి ఉంటే ఆ ముంగట భజన భక్తులు అందరూ చూసి మరిపోతున్నారు. ఇటువంటి ప్రక్రియ ఇంకోసారి కొనసాగితే యువ గారు ఖచ్చితంగా మేము DCR కంప్లైంట్ చేస్తాం. జన్నారం మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారని వారు అన్నారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, కార్యదర్శి మాణిక్యం, జిల్లా నాయకులు రాజశేఖర్, సుభాష్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, అజ్మత్ ఖాన్, ఉప సర్పంచ్ అజహర్, వసీయుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకులు పాల్గొన్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వేలో, కుటుంబ సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరు కూడా సర్వే చేయించుకోండి. రేపు కులాల వారీగా ప్రతి ఒక్కరికి రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మరి ఉద్యోగాల విషయమే కావచ్చు, ఈ అంశమైనా సరే ఒక సత్ఫలితాలు ఇవ్వడానికి ఆ యొక్క సర్వే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకించి రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత ప్రత్యేకించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, దేశంలోనే రోల్ మోడల్ కావాలనే ఒక సదుద్దేశంతో మరి ప్రత్యేకించి ఆ కార్యాచరణని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పాటిస్తున్నాం. మరి కార్మికులు కావచ్చు, వారందరికీ కూడా చాలా చోట్ల నేను సన్మాన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. అందుకే ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, పొలం బాట కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పనులు పూనుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఒక కార్యక్రమంలో ప్రత్యేకించి రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించి బాబాసాహెబ్ అంబేద్కర్ కాగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కేదన్పల్లి మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కమిషనర్ రాజు, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జిలకర మహేష్, పోగుల మల్లయ్య, మేనేజర్ స్వామి, రెవెన్యూ అధికారులు సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. పనిచేస్తారని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూడా 75 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం తట్టుకొని నిలబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు డెమోక్రసీ పరంగానే ఎలక్షన్ జరుగుతుంది. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే మనకు పైన రూల్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రపతి మనకు మొత్తం దేశానికి మొత్తం కూడా అధిపతిగా ఉంటారు. ఈ రాజ్యాంగం చాలాసార్లు ఒడిదుడుకులకు లోనైనా కూడా రాజ్యాంగం అనేది ఇంతవరకు అయితే ఇండియాలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు, మిలిటరీ రూల్ రాలేదు. సో ఏదైతే ఈ ఒక హిందువులకు భగవద్గీత ఎలానో, తర్వాత క్రిస్టియన్లకు బైబిల్ ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గ్రంథం ఏదైతే ఉంది ఏంటంటే భారత రాజ్యాంగం. అంటే అది 10లో ఉన్న వాళ్ళకైనా 10లో లేని వాళ్ళకైనా కూడా సమాన హక్కులు, సమాన అవకాశాలు అన్నీ కల్పిస్తుంటుంది. సో ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఈ స్కీమ్ తీసుకొని ఈ 70 సంవత్సరం సందర్భంగా ఒక 1 year పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం అనేది ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా సిబ్బందికి, అలాగే ఆఫీస్ సిబ్బందికి, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వచ్చినాడే వీళ్ళు కూడా ప్రజల్లో మన సమాజంలో సమానంగా గుర్తించబడతారనే ఉద్దేశంగా ఈ మన దీన్ని పొందుపరచడం జరిగింది. అందువల్లనే ఎస్టీ, ఎస్టీలు, దళితులు వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్యోగాల, ఉపాధి అవకాశాలు కానీ శాసనాలలో కానీ మన ప్రజా ప్రతినిధులు కూడా గెలవడానికి, వాళ్ళ పని చేయడానికి వారికి అవకాశం కల్పించింది. కాబట్టి మనం అంబేద్కర్ గారు ఏ ఆశయాలతోటి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారో ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా భాయిగా భారతదేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి జై భారత్ అని భారతదేశాన్ని ముందుగా తీసుకెళ్ళడానికి కలిసిపడి ఉండాలని చెప్పి, అదేవిధంగా మనకు రాజ్యాంగం మనకు హక్కులు ఉన్నాయని కాదు, విధులు కూడా ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద వెళ్ళే హక్కు అందరికీ ఉన్నది. కానీ ఎదుటి వ్యక్తి కూడా ఆటంకం జరగకూడదు, వార్తలు కూడా ఉపయోగించుకోవాలి రోడ్డును. కాబట్టి మనం మన రోడ్డు మీద వెళ్తూ ఎదుటి వ్యక్తి కూడా దారి ఇవ్వాలంటే ఇతరుల యొక్క హక్కులకు భంగం కల్పించకుండా మన అందరం కూడా పని చేయాల్సినటువంటి విధులు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా ఉదాహరణకు ఇక్కడ
ఇక్కడ మనది లౌకిక రాజ్యం. మన ఇక్కడ హిందువులు, ముహమ్మదీయులు, ముస్లింలు, క్రైస్తవులు అందరికీ మతాలు ఉన్నాయి. ఎవరి మతం వారు దాన్ని ఆచరించవచ్చు. ఒక ఇతరుల మతాలను కించపరిచే విధంగా మాట్లాడకుండా వాళ్ళందరికీ కూడా సమానంగా చూడాలని చెప్పి ఒక రాజ్యాంగం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాశారు, అందరికీ సమాన హక్కుల కోసం రాశారు, దాన్ని మనం అమలు చేస్తానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి. కాగా జైపూర్ మండలంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో 86 లక్షల అంచనా వ్యయంతో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెగడపల్లి గ్రామంలో భారత 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రజలచే రాజ్యాంగ పీఠిక చదివి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకంలో భాగంగా కోళ్ల ఫారం షెడ్, అంగన్వాడీ సెంటర్, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, నాడెం కంపోస్ట్, ఫార్మేషన్ రోడ్లు తదితర పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రిక్కల శ్రీనివాసరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ గణపతి, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను గొప్పలుగా తీర్చిదిద్దాలని మహిళా సంఘాలకు అన్నిట్లలో మరి అవకాశాన్ని ఇస్తూ మరి వడ్లకొండలో ఐకేపీ సెంటర్లు అయితేనేమి, వివిధ స్టాళ్ళు అయితేనేమి, ఇప్పుడు కూడా ఈ గ్రూపుల ద్వారా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసి కోళ్ల పరిశ్రమ అయితేనేమి, బర్ల పరిశ్రమ, ఇలాంటి చిన్న చిన్న మరి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మరి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈనాడు మరి మొత్తం యావత్ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా అవి అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి దీనికి అధికారులు కూడా సహకరిస్తారు. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవనం సాగించే హక్కు కల్పించిందని అన్నారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. అనుకోండి, సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, రిపబ్లిక్ ఇన్వెంటరీ అనుకోండి, ఇలాంటి వాటి అన్నిటి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం లోపల బౌండరీస్ మార్చాలన్నా కేంద్రం మార్చాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా కూడా కేంద్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూనిటరీ ఫెడరల్స్, ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న రాజ్యాంగం మన రాజ్యాంగం. కాబట్టి ఇది చాలా విశిష్టమైన రాజ్యాంగం. ఇది దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి రాజ్యాంగం లేదు. ఇది చాలా గొప్పదైన విషయం. దీనివల్ల మన ప్రజలందరికీ లాభం జరుగుతుందని, అలాగే 1950 నుంచి ఈనాటి వరకు మరి స్వాతంత్ర ఫలాలన్నీ ప్రజలందరికీ చేరినాయి. ఎంతో అభివృద్ధి మనం సాధించినాం. కాకపోతే మిగతా చిన్న చిన్న దేశాలతో పోల్చుకుంటే మనం అంత అభివృద్ధి సాధించలేదు. కారణం ఇక్కడి దారిద్ర్యమే కావచ్చు, పేదరికమే కావచ్చు, విద్యా విధానం లేకపోవడమే కావచ్చు, మిగతా ఎన్ని కారణాలు ఉన్నా ఎంతైతే మనము 75 సంవత్సరాల్లో మనము అభివృద్ధి చెందాలో అంత చెందలేకపోయినాము. కారణాలు మనం విశ్లేషించుకొని భవిష్యత్ లోపల మన దేశాన్ని మనము మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఈ రాజ్యాంగం మనకు ఎంతో సహాయపడుతుందనే ఉద్దేశాలతో మీకు అందరికీ సెలవిస్తూ, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అలాగే బాధ్యతలు కూడా ఇచ్చినాయి. కానీ ప్రజలందరూ, మన దురదృష్టం ఏంటంటే మన దేశంలో ప్రజలందరూ హక్కుల గురించి మాట్లాడతారే తప్ప బాధ్యతల గురించి మాట్లాడారు. మాకు స్వాతంత్ర మత స్వేచ్ఛ ఉందని, మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఏది ఆ స్వేచ్ఛ ఉంది, ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉందని మాట్లాడతారే తప్ప మరి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతలు కూడా ఉన్నాయి. సామాజిక బాధ్యతలే కానీ, రాజ్యాంగపరమైన బాధ్యతలే కానీ, కుటుంబపరమైన బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలు మనము ఈ బాధ్యతలు మర్చిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హిందూ. అనారోగ్యంతో బాధపడుతున్న కుంటాల లింగన్న అనే గల్ఫ్ కార్మికుడికి కవ్వాల్ గల్ఫ్ కార్మిక సంఘం సమితి ఆధ్వర్యంలో 10,000 ఆర్థిక సాయం అందజేసినట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు అమరకొండ తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ గల్ఫ్ కార్మికుల పట్ల మరికొంత ప్రేమ చూపించి గల్ఫ్ కార్మికుల చనిపోయిన కుటుంబాల ఎక్స్గ్రేషియా డిసెంబర్ 7 కటౌట్ తేదీని తీసివేసి అందరికీ ఆ పథకాన్ని అందేలా చూడాలన్నారు. అంతేకాకుండా గల్ఫ్ నుండి రిటర్న్ వచ్చిన వారికి, అపాయం జరిగిన, అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడ్డ వారికి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం కింద డబ్బులు అందజేయాలని వారు కోరారు. ఇటీవల కాలంలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలా చేసుకోవద్దన్నారు. ఆత్మహత్య అనేది ఒక పిరికి పని అని, పొట్ట చేత పట్టుకుని పిల్లలను, తల్లిదండ్రుల్ని వదిలి కానరాని దేశాన్ని చేరి చాలని జీతాలతో బతుకుదెరువు గడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో DGWC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అమరకొండ తిరుపతి, KGWWC
ఉపాధ్యక్షులు కండ్ల రాజలింగం, కోశాధికారి పుల్లశేఖర్ గౌడ్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. పోతున్నాయి కానీ గల్ఫ్ కార్మికులను ఆదుకుంటలేవు. ఇటీవల కాంగ్రెస్ పాలనలో గల్ఫ్ కార్మికుల కోసం కొంచెం చేయూత ఇచ్చినప్పటికీ కూడా గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ వచ్చిన నుండి ఇప్పటి వరకు వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించేలా చేకూర్చాలి. అంతేకాకుండా ఆ కటౌట్ డేట్ ఏదైతే డిసెంబర్ 7 పెట్టిందో అది తీసేసి మా యొక్క జన్నారం మండలంలో దాదాపు 12 శవాలు వచ్చినాయి. దాంట్లో 2కి మాత్రమే ఆర్థిక సహాయం చెందే అవకాశం ఉన్నది. మిగతా 10 మంది పరిస్థితి ఏంది? అది రోడ్డు మీద పడ్డ పరిస్థితి. వీటిని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. గౌరవ శాసనసభ్యులు గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారికి అందించి వారికి కూడా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం నుండి ఎంతో కొంత కనీసము 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియన్ అందించేలా చూడాలి. అంతేకాకుండా అనారోగ్యంగా పాలైన ఎవరైతే ఉన్నారో గల్ఫ్ కార్మికులు అక్కడ పోయి కాలో చేతో ఇరుగుతుంది. అంతేకాకుండా ఆ దుమ్ములో పని చేస్తే వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్య పాలై ఇక్కడికి వచ్చి చికిత్స చేద్దామంటే కనీసం బీమా పథకాలు లేవు. వారికి కూడా చేయూతనిచ్చి వారి యొక్క బిల్లులను పరిగణించి వెంటనే వారికి ముఖ్యమంత్రి ఆర్థిక సాయం నుండి మనకు నిధులు విడుదల చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వేడవ బొజ్జు గారు ఈ నెల 29న మంచిర్యాలలోని వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన సమగ్ర కులగణన ముగింపు సభకు జిల్లాలోని అన్ని బీసీ సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, మందమరి పట్టణాధ్యక్షుడు సకినాల శంకర్ పిలుపునిచ్చారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరియాలో వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి గత పాలకులు కులగణన చేయడంలో మార్చారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా కులగణన చేయకుండా తత్సారం చేసి పెట్టారని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. అనంతరం మందమరి పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే కులగణన ముగింపు సభకు జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య నాయకులు హాజరవుతున్నారని, ఈ సభకు బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలు శ్రీనివాస్, బత్తుల సతీష్ బాబు, కడారి శ్రీనివాస్, దేవులపల్లి ప్రభాకర్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలలో ముగింపు సభ జరుగుతున్నాయి. ముగింపు సభను బీసీ అనే వాళ్ళందరూ కూడా మన హక్కులు సాధించుకోవడానికి ఉన్నటువంటి ఈ తరుణంలో నిజానికి మనం ఇప్పుడు కాకపోతే మనం ఇంకా హక్కులు పొందలేము. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి సభలో మనం అందరం కూడా పెద్ద మొత్తంలో తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలి. దీని ద్వారా ప్రభుత్వానికి మరొక్కసారి మనము మా బీసీల ఐక్యతను చాటి చెప్పేటువంటి అవకాశాన్ని మనం అందరం అందిపుచ్చుకొని మనం వచ్చినటువంటి మన నాయకులను శ్రీనివాస్ గౌడ్ గారిని మరియు రాష్ట్ర నాయకులందరినీ కూడా ముగింపు సభకు వస్తున్నారు. వాళ్ళందరికీ మనము స్వాగతం పలుకుతూ ఈ ముగింపు సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ బీసీ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, జాదుల శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ రిక్వెస్ట్ చేసిన వెంటనే తెలంగాణలో ప్రభుత్వం రావడం, రాహుల్ గాంధీ కులగణన ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి ముఖ్యమంత్రి దీన్ని ప్రతిష్టంగా తీసుకొని కులగణన చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కులగణన బీసీ సంఘం, ప్రతి బీసీ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సంఘాలకు సమకూర్చేలా చేయాలని, అంతే ఎత్తున మన బీసీ అందరూ ఎల్లుండి బీసీ సంఘాన్ని విజయవంతం చేయాలని, ఈ విజయవంతంతో ఈ విజయోత్సవ సభే ఎల్లుండి మనకు పునాది అవుతుందని, ఈ సభకు అందరూ రావాల్సిందిగా నేను మనస్ఫూర్తి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎన్నపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 2K రన్ను అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి గారితో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా MRO, BLOల దగ్గర ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి సత్తర్, DSP శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు
అన్ని కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Because of creating awareness, మనము ఆల్రెడీ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎస్ఎస్ఆర్ అంటాము, స్పెషల్ సమ్మర్ రివిజన్ అని 6 జనవరి వరకు 6 జనవరి వరకు నడుస్తుంది. ఆ లోపలలో 18+ ఎవరైనా ఉంటే, ఎవరికి అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. డిఏలో స్టేటస్ ఎంఆర్ఓ ఆఫీస్ రావచ్చు, ఎంపీడీ ఆఫీస్ రావచ్చు, కలెక్టరేట్ రావచ్చు. ఎక్కడైనా వచ్చి మీ ఓట్ ఏవైతే ఉంటుందో అది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రం ఓట్ ఒక ఆయుధం లాగా సమానం. సో ఆయుధంని మీరు మీ చేతితో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైనా ఆఫీసర్ వాడి సందేశం ఇస్తూ ఈరోజు ఈ మంచి మార్నింగ్ వాక్ మార్నింగ్ ఏర్పాటు చేసిన డిహెచ్ఎస్ గారు, స్వీట్ నోడల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓ గారు, వారితో పాటు ఒక సహకారం ఇచ్చిన పోలీస్ యాత్ర నుండి ట్రాఫిక్ పోలీస్ వారికి అందరికీ అభినందనలు తెలుపుతూ కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. ఇంకా విచిత్రం, సార్ ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు, వారికి తెలుసు. పాపం చిట్టినాయుడికేమో తెలియదు. ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే, మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. ఇవి 2 కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను, చూసుకోండి. మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి, ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులో? అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే, ఈయన పాపం ఈయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యానాదెల్లా అని ఉన్నాడు, ఆయన ఎవరా విప్రో సీఈఓనా అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెగడ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ గ్రామ పంచాయతీ వర్కర్లు, ఈజీఎస్ కూలీలను ఆయన సన్మానించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు 2024 ఊరిలో పనుల జాతర రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఈజీఎస్లో రైల్వే ట్రాక్ నుండి బందారం వరకు 1.5 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణ పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అలాగే ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మంచిగా విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్, ఈజీఎస్ కూలీలను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా దినోత్సవం ఊరిలో పనుల జాతర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించడం జరిగిందని, అట్లాగే జిల్లాలోని ఎంపికైన అన్ని అమృత్సర్ సరోవర్ సైట్లలో ఈ కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సెట్విన్ అధికారి అమీనా, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే గ్రామ పంచాయతీల్లో బాగా పనిచేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మంచిగా వేజ్ సీకర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, 100 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా ప్లాంటేషన్స్ కూడా గ్రామ పంచాయతీలో మంచిగా గ్రీనరీని పెంపొందించడం, అదేవిధంగా ప్లాంటేషన్ యాక్టివ్గా టేకప్ చేయటము, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన సర్వీసెస్ని కూడా గుర్తు చేస్తూ ఇంకా బాగా చేయమని కూడా వాళ్ళకి సజెస్ట్ చేశాము. సో మొత్తం ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో కెమికల్ వ్యర్థాలు కలకలం రేపాయి. లారీలో తీసుకువచ్చి మూసీలో వదులుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్లో కెమికల్ వ్యర్థాలు కలకలం రేపాయి. లారీలో కెమికల్స్ని తీసుకొచ్చిన ముఠా మూసీలో వదులుతున్నారు. ప్రతిరోజు 4 లారీల కెమికల్స్ తీసుకువచ్చి మూసీలో వదులుతున్నట్లు స్థానికులు తెలిపారు. రాజేంద్ర నగర్ బాపుగఢ్ దగ్గర లారీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లారీలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదేవిధంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడ వెంకటాద్రి నగర్లో మ్యాన్ హోల్ పొంగి ఎరుపు రంగు నీళ్లు రక్తంలో రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇండస్ట్రియల్ వ్యాపారులు వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలో కలపడంతో ఇలా జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ముద్దపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు గౌరవం పెంచిందన్నారు. రైతుకు కావలసిన నీళ్లు కాళేశ్వరం కాల్వల ద్వారా పారించిండు. రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందించారని అన్నారు. పండిన ప్రతి గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్నామని, దీనితో రైతుల ఆదాయం పెరిగిందని, రైతుకు ఖాదర్ పెరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు భూమి ధర ఎలా పెరిగిందో కేసీఆర్ దిగిపోగానే ఇప్పుడు అలా దిగుతూ వస్తుందన్నారు. ముద్రాజులకు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ బాగు చేసి ఆగస్టు నెలలోనే చేపపిల్లను వదిలే మన గౌరవం పెంచిందని కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు నవంబర్ నెల వచ్చినా ఎక్కడా పూర్తిగా చేపపిల్లను వదలలేదన్నారు. మార్పు అన్నారు. మార్పు వచ్చింది ఎందుకు రాలేదు? ఉన్న రైతు బంధు అయితే బంద్ అయింది, ఉన్న రైతు బంధు బంద్ అయింది, ఉన్న చేపపిల్లలు బంద్ అయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు సీరియల్ బంద్ అయిపోయింది. ఈ మార్పుకి వచ్చింది రాలేదు. ఉన్నాయి ఊడగొట్టే మార్పు వచ్చింది. కొత్త ఏమి రాలే కానీ ఉన్నాయి ఊడగొట్టే మార్పు తెచ్చింది. కాకపోతే దేవుని చూద్దాం, మన పని మనం చేసుకుంటూ కూడా గజ్వేల్ అంటే కేసీఆర్ ఉందని ఎంత గౌరవం ఉండే, ఎంత పేరు ఉండే. వీళ్ళు వచ్చిన అన్ని పనులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం. ఎంత పట్టిస్తారు మన గజ్వేల్. కేసీఆర్ సార్ ఉండగా మన కలర్ ఉండే, గౌరవం. ఎన్నో పనులు చేసుకున్నాం 50 ఏళ్ల ముందు. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారంలో రైతులతో సమావేశమైన హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్న న్యాయమూర్తి. ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2K రన్, పలు ఏరియాలో వేడుకల నిర్వహణ. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి సన్న వడ్లు కొంటున్న దళారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆందోళన. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్లో కెమికల్ వ్యర్థాలు కలకలం. లారీలో తీసుకువచ్చి మూసిలో వదులుతుండటంతో అడ్డుకున్న స్థానికులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడ మ్యాన్ హోల్ నుండి ఎరుపు రంగు నీరు ప్రవహించడంతో భయాందోళనకు గురైన ప్రజలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.